హైదరాబాద్ లో శాంతి భద్రతలకు భంగం కలిగేలా బీఆర్ఎస్ నేతల కామెంట్స్ ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని మానకొండూరు చెరువు దగ్గర గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తర్వాత మీడియాతో మాట్లాడారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నేతలు రాజకీయ కార్యక్రమాలు ప్రకటనలు చేయకుండా ఉండాలని సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో మాట్లాడనున్న మంత్రి పొన్నం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గణేష్ నిమజ్జనం మీద కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్తలతో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తోంది. నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి. ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యాంత్రాంగం ఏర్పాట్లు జరుగుతాయి, ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి. అంతకంటే రెట్టింపు జరుగుతానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎటువంటి అయోమయం కానీ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలలనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ కలిగే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17, 18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది. ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి, కొంతసేపు విరామం